Hi friends, welcome back to my channel. This is DTS Sidhu. Good morning from Nellore. Friends, ఈ రోజు సండే అంటే తెలిసిందే కదా, మా బైకర్స్ అందరం కలిసి రైడ్ కి అయితే వచ్చాం. రే హోటల్ నెల్లూరు గ్రాండ్ పక్కన అట్టా సిటీకి దగ్గరలోనే అలా జస్ట్ క్రూజ్ పట్టుకొని అలా వచ్చేసాం. వచ్చి టిఫిన్ బ్రేక్ అయితే చేసుకున్నాం. మీకు స్క్రీన్ మీద వేస్తా ఉన్నాను ఏం జరిగిందో. గూడూరు నుంచి అది పనిగా నెల్లూరుకి వచ్చి నెల్లూరు నుంచి మన కోసం బ్రేక్ఫాస్ట్ రైడ్కి అయితే వచ్చాడు. అండ్ చాలా మంది ఈ రోజు కూడా ఒక 2-3 కొత్త రైడర్స్ అయితే జాయిన్ అయ్యారు. బాలాజీ బ్రో అని. అలాగే వచ్చేటప్పుడు అంతా మోటో లాగింగ్ అయితే తీసుకున్నా. ఇంకా మోటో లాగింగ్ అయితే చూద్దాం ఏం జరిగిందో. అలాగే పడతా 475 ఏం 5 రూపీస్కి ఎంత ఒక 2 చుక్కలైన పెట్రోల్ పడతాయి. 2 చుక్కలైన పెట్రోల్ పడుతుంది 5 రూపీస్కి. దొంగలు సమజ్కాలే అన్నయ్య అంటుండో ఏంది అవర్లేరా. ఫస్ట్ నేను వచ్చానయ్యా. ఫస్ట్ హీరో, సెకండ్ నేను, థర్డ్ నేను. థర్డ్ ఎట్రా అబ్బాక ఇటీ అంటే మళ్ళీ చాలా లాక్కుంటావు. బ్రేకులు లేవు నిజంగా, బ్రేకులు లేవు. ఒక్క నిమిషం పెట్టి బ్రేక్ నిజంగా బ్రేక్ లేదు. ఫ్రంట్ది నిజంగా లేదు. సెకండ్ బ్రేక్ అది పెద్దగా పడట్లేదు. మోటివేట్ చేసిన వీడియో అన్నా బీప్ సౌండ్ వేసుకోవాలన్నా. ఎక్కడ అవుతుంది. రైడర్స్ అందరు వచ్చేకాడికి కొంచెం టైం అయితే పడింది. ఇప్పుడు దాదాపు మ్యాక్సిమం రాగలిగే అంతమంది రైడర్స్ అయితే వచ్చారు. దగ్గర ఒక ఈజీగా 20 మెంబర్స్ ఉంటారు లెక్కేసుకుంటేనే. 20 to 15 మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు నెల్లూరు గ్రాండ్ కోవూరు ఏరియా ఆడదాకా అయితే పోదాం అనుకుంటున్నాం. ఇంకా బయలుదేరబోతున్నాం. బ్రో హైవే ఎక్కేస్తున్నా. ఇంకా నాన్ స్టాప్ వెళ్ళిపోవచ్చు. అది కరెక్ట్, గుడ్ ఐడియానే అది. 5-6 కిలోమీటర్స్లోనే మా బ్రేక్ఫాస్ట్ డెస్టినేషన్ అయితే ఉంది. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోతాం. చూడండి అందరూ గ్రూప్ మెంబరు ఓవర్ స్పీడ్ ఓవర్టేక్ చేయకుండా ఎంత పద్ధతిగా నీట్గా లైన్ బై లైను ట్రాఫిక్కి తగ్గట్టు పోతున్నాము. మీకు ఈ వీడియో చూసే మీకు ఇలాగే పోవాలనిపిస్తుంటుంది. రైడ్స్కి సండేస్ అలా గ్రూప్గా కలిసి ఆ గ్రూప్లో కలిసి పోవాలనిపిస్తుంటుంది. మీకు జాయిన్ అవ్వాలని ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం మీకు లింక్ అనేది సెండ్ చేస్తాను. మీరు గ్రూప్లో అనేది జాయిన్ అవ్వచ్చు. లేదా నెక్స్ట్ రైడు నన్ను ఫాలో అవుతుండండి. నెక్స్ట్ రైడు ఎప్పుడో నేను వాట్సాప్ స్టేటస్ కానీ లేదా ఇన్స్టాగ్రామ్ స్టోరీ కానీ అలాంటివి పెడుతూ ఉంటా. అప్డేట్స్ వస్తూ ఉంటాయి మీకు. ఎవరు చప్పరి ఇలాగా డ్రైవ్ చేయొద్దు, ఓవర్టేక్స్ చేయొద్దు. బైక్స్ తోలేటప్పుడు హెల్మెట్స్ యూజ్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే బైక్ అనేది మామూలుగా సేఫ్టీ అనేది కాదు నన్ను అడిగితే. కాకపోతే ఆ బైక్ అనేది మనతో ఒక ఫ్రెండ్ అనమాట. మనలో ఒక పార్ట్ అయిపోతుంది బైక్ అనేది మీకు తోలుతూ ఉంటే. అర్థం చేసుకోవాలి మీకే అర్థం అవుతుంది బండి తోలే కొద్దీ. ఇప్పుడు కరెక్ట్గా మనం పెన్నా బ్యారేజ్ మీద ఉన్నాం. సారీ, పెన్నా బ్యారేజ్ ఇది పెన్నా బ్రిడ్జ్ ఇది. ఇప్పుడు కరెక్ట్గా మనం పెన్నా బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాము. ఓ మై గాడ్ సూర్య అన్న బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. క్యాబ్ పెట్టుకొని ఈడే ఆగాలి నువ్వా. డిప్రెషన్ హలో ఆడు నిజం గుద్దలో పెడతాను కొడక పాప నీ గుద్దలదంతే గద్దలో ఎగురుతో మాట్లాడుతున్నాడా చెత్తనా కొడక దిగి అంత గ్యాప్ పెట్టుకొని స్లోగా పోతే అట్ట నువ్వు
అంత గ్యాప్ పెట్టుకొని స్లోగా పోతే అట్టా ఏంది గాయస్ అమ్మో ఏంది గాయస్ మీరు బ్యాచ్ వాళ్ళు అందరూ డివైడ్ అయ్యారు మా డెస్టినేషన్ అయితే ఆల్రెడీ మేము క్రాస్ అయిపోయాం మాకు కట్టింగ్ అనేది లేదు మేము హైవేలో వెళ్ళి యూటర్న్ కొట్టుకుందాం అనుకున్నాం కాకపోతే మా వాళ్ళు సర్వీస్ రోడ్లో నుంచి అవతలకి వెళ్ళిపోయారు అది కన్ఫ్యూజన్ అయిపోయింది పెట్రోల్ ఎందుకు వేస్ట్ అని చెప్పి పెట్రోల్ సేవ్ చేశారనమాట మా వాళ్ళు ఇంకా వెహికల్ పార్క్ చేసి లోపలికి వెళ్దాం లేదన్నా అప్పుడు ఏం చెప్తాను తెలియదు మూడుని బట్టి చిన్న రివ్యూ అయితే అడగదాం ఎలా ఉంది బ్రో రైడ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి మామూలుగా రైడ్లో సిద్ధు సీనియర్ జూనియర్ అని ఏమి ఉండదు మనం అయితే ఏదైనా సరే రైడ్ని ఎంజాయ్ చేస్తూ డెస్టినేషన్ రీచ్ అయ్యి జాగ్రత్తగా ఇల్లు చేరుకోవడం దాన్ని రైడ్ అంటారు ఓకే కాబట్టి రైడర్స్ అందరూ కూడా దాన్ని ఒక సీరియస్గా కూడా తీసుకోవాలి ఎందుకంటే ఎలా అంటే అలా వెళ్ళడం దాన్ని అయితే రైడ్ అనరు జర్నీని ఎంజాయ్ చేయడమే దాన్ని రైడ్ అంటారు సిద్ధు రోజు అయితే చిన్న రైడ్ అని చెప్పి నేను డ్రోన్ అయితే తీసుకురాలా ఏదో జస్ట్ క్యాజువల్గా వచ్చేసా అలా చిన్న మినీ లాగ్ అయితే పెడుతున్నా ఇది మహా అంటే 4 or 5 minutes వస్తుంది ఈ వీడియో ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రైడర్స్ అందరికీ ఒక మాట చెప్తున్నా ప్లస్ వీడియో చూసే ప్రతి ఒక్కరికి ఇంకో మాట డ్రైవ్ సేఫ్ యూజ్ హెల్మెట్స్ అన్నమాట